చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈడీ కూడా రంగప్రవేశం చేస్తుందని కొన్ని కథలు వస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజకీయంగా వైసీపీ కొంతకాలం ఈ దెబ్బ కాచుకునే స్థితిలో డిఫెన్స్లో మాత్రం ఉంటుంది. అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నప్పటికీ ఈ మొత్తంలో కొంచెం ఇబ్బందికరమైన విచిత్రమైన పరిస్థితిలో చిక్కింది విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి వాంగ్మూలాన్ని వీళ్ళు ప్రధానంగా తీసుకొని పెట్టారు, కానీ ఆయన మీద కూడా పెట్టారు. ఇప్పుడు ఆయన మీదే కాకుండా అక్కడ భీమిలి దగ్గర ఉన్నటువంటి ఆయన కుమార్తె కడుతున్నటువంటి బీచ్లో కట్టారని అప్పుడు ఆ కేసును కూడా ఇప్పుడు మళ్ళీ తిరగదోడుతూ ఉన్నాను. కాబట్టి విజయసాయి ఏదో కూటమి వైపు వచ్చేసారు, ఆయన్ను ఉపేక్షిస్తారనేది అయితే నిజం కానట్టుగా ఉంది. విజయసాయిరెడ్డిని కూడా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డిని అంటున్నారు. ఇటు కూటమి ప్రభుత్వం పోలీసులు కూడా విజయసాయిరెడ్డి మీద మళ్ళీ పిలవడము, మళ్ళీ కేసుల్లో పెట్టడం అది చేస్తున్నారు. సో ఒక విధంగా ఆయన వీళ్ళిద్దరి మధ్యలో, అసలు వీళ్ళిద్దరు కాదు, నాకు డైరెక్ట్గా ఢిల్లీ కనెక్షన్ అని ఆయన అంటారు, కానీ ఏం జరుగుతుందో మనం చూడాలి. ఈ మళ్ళీ మీ మొదటి ప్రశ్నకు వస్తే వీటన్నిటి మధ్యలో ఫిక్స్ అయిన జగన్ అరెస్టు ఏ టైంలో జరుగుతుంది అన్నది మటుకు ఇంకా సస్పెన్సే. సస్పెన్స్లోనే ఉంది అది. సార్, రోజా అంబటి నల్లపరెడ్డి వరుస కేసు